సో హాయ్ ఫ్రెండ్స్. సో మనం ఆల్రెడీ జావాలో వేరియబుల్ కాన్సెప్ట్ అనేది పూర్తి చేసాం. పూర్తి చేసాం. సో కొన్ని రియల్ టైం అలాగే ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం అనుకున్నాం కదా. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇందులో మనకి టైప్స్ ఉంటాయి. ఒకటి ఇంట్ అని లేదా ఫ్లోట్ అని ఇలాగా ఉంటాయని చెప్పు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఇలాగా ప్రింట్ చేస్తాం. సో అలాగే డిక్లరేషన్ ఏంటి అలాగే సింటెక్స్ అనేది చూసాం కదా. అసలు ఫస్ట్ ఒకటి ప్రింట్ చేసి చూద్దాం. ఇంటీజర్ టైప్ తీసుకుంటే కనుక ఇంటీజర్. సో మనకి ఇక్కడ డిస్క్రిప్టివ్ వర్డ్స్ అనేవి ఉండాలని చెప్పాం కదా. సో ఏంటంటే ఒక మీనింగ్ ఫర్ అండర్స్టాండబుల్ అనమాట. ఇంటీజర్